హాయ్ ఫ్రెండ్స్, టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూద్దాం స్టడీ పరంగా. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. ఇక ఫస్ట్ వన్, 3న ఫార్మసీ స్పాట్ అడ్మిషన్లు. ఫిబ్రవరి 3వ తేదీన కృష్ణా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ రీసెర్చ్లో సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ ఎల్ సుశీల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించే స్పాట్ అడ్మిషన్లు ప్రక్రియలో ఈఏపీ సెట్ పరీక్షకు హాజరు కాని వారికి పరీక్షకు హాజరై అర్హత సాధించని వారికి కూడా అవకాశం ఉంటుంది పేర్కొన్నారు. రూ. 1800 చెల్లించి అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొనవచ్చునన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, ఆధార్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరు కావాలని కోరారు. స్పాట్ అడ్మిషన్లో చేరిన వారికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని స్పష్టం చేశారు. ఇక సెకండ్ వన్ చూస్తే మార్చి 3 నుంచి ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలు. ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలకు మార్చి 3 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం సార్వత్రిక విద్యాపీఠం డైరెక్టర్ ఆర్. నరసింహారావు పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. మార్చి 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు, ఇన్విజిలేటర్ల నియామక ప్రక్రియను చేపట్టాలని ఆర్జేడీ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ లేదా జిల్లా మెజిస్ట్రేట్తో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, ఏపీ మోడల్ స్కూల్, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలలో పని చేసే సిబ్బందిని పరిగణలోకి తీసుకొని పబ్లిక్ పరీక్షలలో విధులు కేటాయించాలని సూచించారు. ఇక థర్డ్ వన్ చూస్తే ఎస్వియు డిడిఈ పరీక్షలు వాయిదా. ఎస్వియు డిడిఈ పరిధిలో వచ్చే నెల 3వ తేదీ నుంచి నిర్వహించాల్సిన యూజీ, పీజీ, డిప్లొమా పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు డిడిఈ డైరెక్టర్ ప్రొఫెసర్ తవమణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీసీ సిహెచ్ అప్పారావు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. పరీక్షల నిర్వహణపై త్వరలో నిర్ణయించి తేదీలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. పరీక్షలు జరగనున్న సుమారు 43 స్టడీ సెంటర్లకు ఇప్పటికే సమాచారం అందించామని విద్యార్థులు గమనించి సహకరించాలని సూచించారు. ఫ్రెండ్స్, ఇలాంటి రెగ్యులర్ స్టడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.